everyone, welcome back to my channel. Myself Suri Kumari. First time na channel చూస్తున్నారా? Please subscribe అండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో ఏంటి అంటే ఎఫ్రెష్. చాలా మంది నాకు ఈ ఎఫ్రెష్ గురించి అడిగేకొచ్చినండి. ఇన్స్టాలో కానీ కాల్స్ చేసి కానీ అడుగుతున్నారు, ఎఫ్రెష్ తాగితే వెయిట్ లాస్ అవుతారా అనే దాని గురించి ఈరోజు వీడియో మొత్తం ఉంటుంది. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. నేను వచ్చేసరికి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో ఇండిపెండెంట్ అసోసియేట్ గా వర్క్ చేస్తున్నాను, ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్ ని. మీలో ఎవరికైనా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, కంపెనీ నుంచి ఫ్రీ ఐడి కావాలి, కంపెనీ నుంచి ప్రోడక్ట్స్ కావాలి, వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ గెయిన్ అవ్వాలి, వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుందాము అనుకుంటున్నారు, డైట్ ప్లాన్స్ కావాలి, ఫ్రీ వర్కౌట్ క్లాసెస్ కావాలి, అలాగే మాకు 8 AM సెక్షన్ ఉంటుందండి. అందులో మార్నింగ్ 8 AM సెక్షన్ లో మనకి ఏంటంటే రోజుకు ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. పూర్తి డీటెయిల్స్ మీకు నేను ఇస్తాను. అలాగే చాలా మంది నేను కాల్ చేయమన్నాను కదా అని చెప్పేసి నెంబర్కి కాల్ చేసేసి ఐడి గురించి కానీ డిస్కౌంట్స్ గురించి కానీ ఇట్లాంటివన్నీ అడుగుతున్నారండి. మీకు ఆల్రెడీ ఐడి ఉంది, మీకు కోచ్ ఉన్నారు అనుకుంటే మాత్రం మీరు మీ కోచ్ని అడగండి. లేదు అంటే కంపెనీకి కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ వారు చెప్తారండి. ఎందుకంటే నాకు ట్రైనింగ్స్ మీటింగ్స్ ఉంటాయి. నేను కూడా మా కస్టమర్స్కి నేను అన్ని చెప్పాలి కదా, నాకు అస్సలు టైం కుదరదండి. మీరు నా ద్వారా ప్రోడక్ట్స్ తీసుకున్నారు అంటేనే మాత్రం మీకు నేను గైడెన్స్ ఇస్తాను, డిస్కౌంట్స్ గురించి కూడా చెప్తాను. అలాగే మీకు డిస్కౌంట్స్ కూడా గురించి కావాలి, తెలుసుకోవాలి, మంచి డిస్కౌంట్లో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అనుకుంటే మాత్రం కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. అలాగే ఇందులో బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉందని మీకు చాలాసార్లు చెప్పాను. మీరు కూడా మీ ఇంటి వద్దనే ఉండి ఒక పార్ట్ టైం ఫుల్ టైం బిజినెస్ చేసుకుందాము అనుకుంటే మాత్రం మీకు ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. మీరు కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు. కోచ్ ఐడి కావాలి అనుకుంటే నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఎఫ్రెష్ తాగితే వెయిట్ లాస్ అవుతారా? ఎఫ్రెష్ గురించి ముందు తెలుసుకుందాము. ఎఫ్రెష్ అనేది టీ, కాఫీ, గ్రీన్ టీ రీప్లేస్మెంట్. టీ, కాఫీ తాగడం వల్ల మనకి ఏంటంటే అందులో బ్యాడ్ కెఫెన్ ఉంటుంది. పాలు, పంచదార అన్నీ వేస్తాం కాబట్టి అది ఎక్కువ క్యాలరీస్ లో ఉంటుంది. మనం 1 hour ఎక్సర్సైజ్ చేస్తే అప్పుడు ఆ క్యాలరీస్ అనేది బర్నింగ్ అవుతాయి. చాలా మంది వాకింగ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి వస్తారు, టీ, కాఫీ అనేది తాగేస్తారు. అందువల్ల వాళ్ళు ఎంత ఎక్సర్సైజ్ చేసినా సరే వెయిట్ లాస్ మాత్రం అవ్వలేరు అనమాట. ఇప్పుడు ఎఫ్రెష్ లో మనకి చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి. తులసి, జింజర్, ఇలా కాశ్మీరీ ఫ్లేవర్, ఇలా కొన్ని ఫ్లేవర్స్ అనేది ఉన్నాయి. ఎఫ్రెష్ అనేది ఒక లో క్యాలరీలో ఉన్న ఎనర్జీ డ్రింక్ మనకి. ఇంకో ఏంటంటే ఇందులో గుడ్ కెఫెన్ ఉంటుంది. 4 kcal లో ఉంటుంది కాబట్టి మనకి ఒక డేలో 4-5 times అనేది తీసుకోవచ్చు, ఈజీగా కలిపేసుకోవచ్చు. మనం ఒక 250 ml వాటర్ పెట్టి ఒక 1 spoon ఎఫ్రెష్ వేసి ఈజీగా కలిపేసుకోవచ్చు. ఎక్కడికైనా మనం తీసుకువెళ్ళిపోవచ్చు ఈజీగా. మనం ఎక్కడికైనా తీసుకెళ్ళి ఈజీగా కలిపేసుకోవచ్చు. అంటే మనం ఈజీ క్యారింగ్ చేసుకోవచ్చు. చాలా మంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. ఎఫ్రెష్ తీసుకోవడం వల్ల వాళ్ళకి కూడా సపోర్ట్ అవుతుంది. డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి కూడా ఎఫ్రెష్ అనేది బాగా సపోర్ట్ అవుతుందండి. ఎందుకంటే ఇది డీటాక్స్ డ్రింక్. మనకి మార్నింగ్ తీసుకోవడం వల్ల మనకి బాడీ అనేది డీటాక్స్ అవుతుంది అనమాట. ఎఫ్రెష్ అనేది మనం అలో కాన్సన్ట్రేట్ కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో మనము అలో కాన్సన్ట్రేట్ కలుపుకోవచ్చు, ప్రోబయోటిక్, గుడ్ బ్యాక్టీరియా అని చెప్పాను కదా ఇంతకుముందు నేను, ప్రోబయోటిక్ కలుపుకోవచ్చు, నెక్స్ట్ ఫైబర్ కూడా కలుపుకోవచ్చు. నేను మెగా డ్రింక్ అని ఒకటి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. దీని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, దాని బెనిఫిట్స్ ఏంటి అనేది. ఇలా మీరు ఎఫ్రెష్ అనేది లో క్యాలరీలో ఉంటుంది, ఎనర్జీ డ్రింక్, మనకి గుడ్ కెఫెన్ ఉంటుంది కాబట్టి మనం మంచిగా తీసుకోవచ్చండి. ఎఫ్రెష్ గురించి మీరు అస్సలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇంకొకరు ఏంటంటే నాకు ఈ క్వశ్చన్ కూడా వేసారండి ఎఫ్రెష్కి. ఎఫ్రెష్ తీసుకోవడం వల్ల మాకు నిద్ర పట్టట్లేదు, బాడీ హీట్ అవుతుందేమో, మాకు నిద్ర పట్టట్లేదు అని చెప్తున్నారండి. నేను అప్పుడు వాళ్ళని అడిగా అనమాట, ఏంటంటే మీరు ఎప్పుడు తీసుకుంటున్నారు ఎఫ్రెష్ అంటే, నేను 7కి నైట్ తీసుకుంటున్నానండి అంటున్నారు. 6 లోపే ఎఫ్రెష్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే అది కెఫెన్ కదా అండి, స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట. మీరు కూడా ఇలా చేసేటట్టయితే మార్చుకోండి. మనం 6 లోపే తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం తీసుకోవద్దండి ఎఫ్రెష్ అనేది. చాలా మంది టీ, కాఫీ అలవాటు ఉంటే మాత్రం తీసుకోండి. లేదు మాకు టీ, కాఫీ అలవాటు లేదు అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు మాత్రం ఎఫ్రెష్ అనేది అవాయిడ్ చేయండి. ఇంకా మీకు
ప్రోడక్ట్స్ గురించి డీటెయిల్స్ కావాలి అనుకున్నా, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుందాం అనుకున్నా మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ గానీ మెసేజ్ గానీ చేయండి. ఒకవేళ కాల్ కలవలేదు అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే నా వీడియోని చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు.